చాలామంది స్వస్థపడ్డారు ఈ ఆరాధనలో. ఒకసారి నేను చేయి చూపించండి, ఎంతమంది స్వస్థపడ్డారు? స్వస్థపడిన వారు చేయి చూపించండి. ఒకసారి లేచి ఉంచుంటారా? స్వస్థపడిన వారు ఒకసారి లేచి ఉంచోండి. దేవుడికి మహిమ కలుగును గాక. స్వస్థపడిన వారు ఒకసారి లేచి ఉంచోండి. కిడ్నీ ప్రాబ్లం 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఏం జరిగింది? కొంచెం ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు కిడ్నీలో నొప్పి ఉందా, పోయిందా? లేదు, అసలు కిడ్నీలో నొప్పి లేదు. లేదు. వావ్, హల్లెలూయా. నాకు డయాలసిస్ నడుస్తుంది. మీకు డయాలసిస్ నడుస్తుంది, దానివల్ల ఒళ్ళంతా నొప్పులు, కిడ్నీ నొప్పి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు అంతా నొప్పిగా ఉంది. ఇప్పుడు అంతా కూడా స్వస్థతగా ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. దేవుడి గట్టిగా చెప్పట్లు కొడదాము. చెప్పండి బ్రదర్. కిడ్నీ ప్రాబ్లం 5 సంవత్సరాలు ఉండును. 5 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు నొప్పి తగ్గింది కొద్దిగా. ఇప్పుడు నొప్పి తగ్గిపోయిందా? అసలు నొప్పి లేదు ఇప్పుడు. వావ్, హల్లెలూయా. 5 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం నొప్పి అంట. ఇప్పుడు కిడ్నీలో నొప్పి తగ్గిపోయిందంట ఆయనకి. బ్రదర్, మీ పేరు ఏమిటన్నారు? కృష్ణమూర్తి గారు. ఇప్పుడు నొప్పి మొత్తం తగ్గిపోయిందా? నొప్పి తగ్గింది. నొప్పి తగ్గిపోయింది. దేవుడు మీరు స్వస్థపరిచారా? మీకేం జరిగింది? నాకు ఇక్కడ ఇంతకు ముందు సార్ 3 రోజులు ఉంటే ఇక్కడ చేయలేపితే ఇక్కడ మంట వస్తుండే. ఇక్కడ చేయలేపితే ఇక్కడ మంట వచ్చేది, చెస్ట్ లో మంట వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది? 3 రోజులే. ఇంతకు ముందు కూడా బస్సులో వస్తుంటే నొప్పి వస్తుండే. బస్సులో వచ్చినప్పుడు నొప్పి వస్తుండే. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది. తగ్గిపోయిందా? మంచిగా. ఇప్పుడు చేయలేపండి సార్. లేకపోతే ఏమైతే నొప్పి ఉందా, పోయిందా? పోయింది సార్. మొత్తం మంట ఏం లేదు. మంట కూడా లేదు. బస్సులో వస్తున్న నొప్పి కూడా లేదు. నొప్పి లేదు. మొత్తం నొప్పే లేదు ఇప్పుడు. హల్లెలూయా. రాత్రి 1 గంట అప్పుడు చాలా బాధ ఉంది. ఒక అర్ధగంట చాలా బాధపడ్డారు రాత్రి. ఇక్కడికి వచ్చినాక తక్కువైంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా? తగ్గిపోయింది. ఏసైనే ఉన్నాడు అన్నిటికన్నా. ఇప్పుడు ఇక్కడ ఆరాధనలు తక్కువైంది సార్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అంత గట్టిగా చెప్పండి కొడదాం దేవునికి. కృష్ణ గారు చెప్పండి. నాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉండేది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఉండేది. అవును సార్. అవును బ్రదర్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జరిగిన దాంట్లో నా 15 సంవత్సరాలు నడుము నొప్పి పోయింది బ్రదర్. ఇప్పుడు జరిగిన ఆరాధనలో మీ 15 సంవత్సరాల నొప్పి వెళ్ళిపోయింది. కంపల్సరీ రీలింగ్ అయింది బ్రదర్. కంప్లీట్ గా రిలీఫ్ అయిపోయింది. కంప్లీట్. హల్లెలూయా. దేవుడికి గట్టిగా చెప్పగలదామా? 15 సంవత్సరాల నుంచి ఉన్న నడుము నొప్పి కంప్లీట్ గా రిలీఫ్ అయిపోయింది. రిలీఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు, ఏం లేదు బ్రదర్. నాకు 7 సంవత్సరాలు అయింది. పెద్ద ఆపరేషన్ అయింది పిల్లలిద్దరిని. అప్పటి నుంచి నాకు నడుము పోటు, విపరీతమైన నడుము పోటు. 7 సంవత్సరాల క్రితం పెద్ద ఆపరేషన్ అయినప్పుడు 7 సంవత్సరాలు అప్పటి నుంచి మీకు నడుము నొప్పిగా ఉంది. నడుము నొప్పి, గుండెల్లో నొప్పి, నడుము నొప్పి. మొన్న సండే రోజు కూడా అంత నొప్పి వస్తుంది. చర్చి కూడా రాలేనేమో అనుకున్నాను. అప్పుడు దేవుడు పరిశీలించగా నాకు ఇప్పుడు ఒక వరకు గుండెలో నొప్పి రాలేదు. మొన్న సండే రోజు ఎవరో వచ్చారు, అది ఒక స్త్రీలో లేగాలన్నప్పుడు లేచాను నేను. అప్పుడు నాకు దేవుడు స్వస్థపరిచాడు. అప్పుడు నేను అనుకున్నాను, మన శుక్రవారం అనుకున్నాను నేను, నాకు నడుము నొప్పి కూడా పోతే ప్రభు నువ్వు నన్ను ముట్టు స్వస్థపరిచాను అనుకున్నాను. దేవుడు దర్శనంలో ముడతానన్నట్టు చూపించాడు. అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేత ఉండగాను అసలు ఈ వేడి మంటలు అసలు నేను తట్టుకోలేకపోయాను. అంతగా పడిపోయిన నడుము నొప్పి తగ్గింది. ఎన్ని పూసంతా లాగుతుంది. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శించాడు ముట్టినట్టు. వేడి మంటల నుంచి అసలు నేను తట్టుకోలేకపోయినా. ఎప్పుడు ఇంత వేడి మంటలు లేదు అసలు. నాకు అసలు స్పృహలో మంట కలిగినట్టు ఇప్పుడు నడుము నొప్పి అంతా తగ్గిపోయింది. 7 సంవత్సరాల నొప్పి అంతా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. హల్లెలూయా. దేవుడికి గట్టిగా చెప్పలు కొడదాం.